హాయ్ అండి. నేనైతే రేపొద్దునికి ఇందాక చికెన్ కట్ చేసినప్పుడు అందులో తీసుకున్నానండి. నాకు తినాలనిపించి నన్ను ఒక్కదాన్నే కదండి పకోడీలు వేసుకుందామని చికెన్ పకోడీ. చికెన్ అయితే పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి నిమ్మకాయ వేసి కడిగేసానండి. నిమ్మకాయ కూడా వేసి కడిగేసాను, నీట్గా కడుక్కున్నాను. దీంట్లోకి ఇప్పుడు కారం, నాకు కాబట్టి స్పైసీగా ఉంటుంది కాబట్టి నేను ఎదురే పొద్దున వేసినప్పుడు చెప్తాను మళ్ళీ నేను ఎలాగేస్తున్నాను. అలాగే లైట్గా పసుపు, అలాగే ధనియా పౌడర్, అలాగేనండి జీలకర్ర పౌడర్ అయిపోయిందండి కొంచెం ఉంది. ఇందులోని మిరియాల పొడి ఉన్నాయి వేసుకోండి. నా దగ్గర మిరియాల పొడి కూడా అయిపోయింది. ఏం లేదండి, తెనాలి తెచ్చి ఇలా వేసుకుంటున్నాను. కొంచెం ఆ చికెన్లో ఆల్రెడీ చికెను వేసి కడిగాను. ఇప్పుడు దాకా నానబెట్టాను ఇందాక నుంచి. అలాగే చికెన్ మసాలా, చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకోండి. నా దగ్గర చికెన్ మసాలా ఉంది, గరం మసాలాగా వేసుకున్నాను. ఇప్పుడు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెమే కదండి. అది చికెన్ ఇప్పుడైతే మిక్స్ చేద్దామండి. దీన్ని బాగా ముక్క కట్టేలాగా ఇలాగైతే కలిపేస్తాం కదండి మెత్తగా మంచిగా. ఇప్పుడు దీంట్లోకి పెరిగేసుకుందామండి. ఒక స్పూన్, చిన్న స్పూను పెరుగు ఎందుకు వేస్తానంటే జ్యూసీగా ఉంటుందని. ఇది ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఎలాగో ఇప్పుడు కట్ చేశాను కాబట్టి మీరు అప్పటికప్పుడు వేసుకున్న ఒక అరగంట ముందు కలుపుకొని వేసుకోవచ్చు. నేను ఎలాగో ఇప్పుడు చికెన్ కట్ చేశాను కదా, అందులో తీసేసాను కదా అనేసి పెరిగేస్తానండి. పెరుగు కూడా అయిన తర్వాత ఇందులోని ఇది ఎట్టంటే పిండి పాడైపోతే అయితే కార్న్ పౌడర్ వేద్దామండి. ఇదిగోండి కార్న్ పౌడర్ ఇన్ ఇంగ్లీష్. కార్న్ పౌడర్ అయితే కొంచెం వేసుకుంటాము. వేసి కొంచెం సరిపోద్ది జిగురుగా పట్టుకోవడానికి పకోడీలు బాగుంటాయి. అలాగే శనగపిండి కూడా కొంచెం వేద్దామండి, ఎక్కువ వేయదు, పట్టు పరుస్తుంది. ఇది దగ్గర శనగపిండి లేకపోతే కార్న్ పౌడర్, మైదా పిండి లేకపోతే వరిపిండి ఉంటే వరిపిండి వేసుకోండి. నా దగ్గర శనగపిండి ఉంది, శనగపిండి వేసాను. కార్న్ పౌడర్, శనగపిండి వేసాను. మంచిగా ఇలా కలుపుకొని ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. కొంచెం ఆయిల్ వేసుకున్నాము, లైట్గా ఆయిల్ కూడా వేసుకుందాము ఇందులోని. ఓకేనండి, లైట్గా ఆయిల్ కూడా వేసుకున్నాము. పెరుగు వేయటం వల్ల జ్యూసీగా కార్న్ పౌడర్ వేయటం వల్ల మాంసం బాగా పడుతుంది. శనగపిండి కొంచెం కరకరం ఉంటుంది. చికెన్ పకోడీకి అయితే చికెన్ అయితే ఇలా కలుపుకున్నామండి.
మార్నింగ్ అయితే చూపించాను. ఓకేనండి. అండి నేనైతే నైట్ అయితే చికెన్ అయితే మ్యారినేట్ చేసుకున్నాను కదండి. చికెన్ పకోడీలు వేసుకుంటానని నాకండి. ఓకేనండి. చిన్న గిన్నెలో అయితే రాత్రి చికెన్ కలిపేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడైతే చికెన్ పకోడీకి వేసుకోవడానికి మూత పెట్టాను. ఒక పక్కేమో పప్పు టమాటా వండుకుంటున్నానండి. ఇది పప్పు అండి. నా దగ్గర పప్పు గుర్తు లేదండి మెలుపుకోవడానికి. ఇందులో వేసాను పప్పు, మిక్సీలో వేసి రుబ్బాను. ఉడకమెట్టేసుకున్నాను టమాటా పప్పు. ఓకేనండి. ఆయిల్ డబ్బా ఇక్కడ పెట్టాను. ఆయిల్ డబ్బా ఓపెన్ చేస్తున్నానండి. ఇప్పుడైతే చికెన్కి ఆయిల్ వేసుకున్నాము పకోడీలు వేసుకోవడానికి. నేను తక్కువగానే కదండి కానీ పకోడీకి అయితే నూనె వేసుకున్నాను. అలాగే పప్పు తాలింపు పెట్టుకోవడానికి కూడా నేను పప్పులోకి పప్పు మా ఇంటి పక్కన రాయలసీమ వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఆవాలు వేసుకుంటున్నారండి. ఆవాలు, కందిపప్పు, మినపప్పు అన్నీ వేసుకున్నారు. మినపప్పు కాదండి, పచ్చెనగపప్పు. ఇవైతే ఎండుమిరగాయలండి, జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాను. ఓకేనండి. ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయ కూడా వేసుకున్నారండి. ఉల్లిపాయ కూడా వేసి కాదు పెడతారు. ఉల్లిపాయ కూడా నేను వేయలేదు, ఎందుకంటే ఇందులో వేసాను ఉల్లిపాయ. నేను పప్పులో వేసి ఉడకమెట్టాను. ఓకేనండి. ఎల్లిపాయ మంచిదండి, నేను వేసుకోలేదని మీరు వేసుకోవచ్చు. హై బీపీ ఉన్న వాళ్ళకి, హై బీపీ ఉంటుంది కదండి పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి కూడా వచ్చేస్తుంది. హై బీపీ ఉన్న వాళ్ళకి ఎల్లుల్లిపాయ రెప్పలో బీపీ వచ్చినప్పుడు ఎల్లుల్లిపాయ ఒలుసుకుని అది తొక్క కూడా తీసేసి, అది చెక్కు ఉంటుంది కదా అది తీసేసి తినండి, బీపీ తగ్గుతుంది. ఒకసారి తిని ట్రై చేయండి. అది అరవై వాళ్ళు అదే తింటారు. బీపీ ఎక్కువ పెరిగిపోయినప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళకుండా అది 2 రెబ్బలు తిన్న తర్వాత కొంచెంసేపు ఉండి వాళ్ళు వెళ్తారు. ఓకేనండి. పొద్దున్నే కంపల్సరీ ఎల్లుల్లిపాయలు వచ్చుకొని తినండి. హై బీపీ ఉన్న వాళ్ళు బీపీ తగ్గిపోద్ది. బీపీ రానన్నారా? ఓకే, పాటించండి. మీకు ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. నేను దగ్గర లేను కదా, కామెంట్ చేసి చెప్పండి. నువ్వు ఎందుకు తినమంటే నాకు ఇష్టం ఉండదు. నేను తినమన్నా తినను. చికెన్ అయితే ఇలా చేసుకున్నాను కదండి. ఇప్పుడైతే చికెన్ నూనె అయితే కాగింది, నూనె అయితే వేసుకున్నాను. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను కదండి, ఐస్ బాగా పెట్టింది. వేసుకున్నప్పుడు విడివిడిగా వేయండి. ఓకేనండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టలేదు, మామూలు ఫ్రిడ్జ్లోనే పెట్టాను. కూలింగ్ ఎక్కువ ఉండి ఇది ఇలా అయింది అంతే. రేపప్పు కూడా వేసాను కదండి, పప్పు అయితే కలిపెట్టేస్తాను. పప్పు టమాటా అయితే అయిపోయిందండి. ఈ పప్పులో ఉడకమెట్టానండి పచ్చిమిరకాయలు, అంటే మిక్సీలో వేసినప్పుడు బాగా గ్రేవ్ అవుతాయని. అది కారం కూడా వేసాను, ఇంకేమో
సరేనండి. ఇప్పుడైతే చికెన్లోకి పచ్చిమిరపకాయలు వేద్దామండి. నేను ఇప్పుడే కడిగి తెచ్చాను వీటిని. ఇలా మయ్యంగా గోటెట్ని లేకపోతే ఈ డ్యాన్స్ వస్తాయండి, నూనెలోని పేలుతాయి, ఎగురుతాయి. చిన్న ఈ కారం ఎక్కువ ఉంటాయండి, స్పైసీ అది. ఇవన్నీ పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు వదిలిపోయిందని పడేయకండి, చాలా మంచిది. మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది, హెయిర్ పెంచుతుంది. ఇప్పుడు క్యాన్సర్తో చాలామంది బాధపడుతున్నారు. క్యాన్సర్ కూడా తగ్గిస్తారు. ఓకేనండి. కరివేపాకు అస్సలు పడైపోతుంది, కంటికి మంచిది, చూపు బాగా కనపడుతుంది. కరివేపాకు పౌడర్ కూడా పడైపోయింది, తినేయచ్చు. నేను చూడండి, కరివేపాకు ఉల్లిపోయింది, 1 మంత్ అయిపోయింది మా బాగా తెచ్చి. ఇది రోజు కొంచెం 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 ఓ ప్యాకెట్ అయిపోయిందండి. 1 మంత్ నుంచి ఇదే వాడతలేదు, ఓ ప్యాకెట్ అయింది. తర్వాత ఇది క్లీన్ చేసి దీని హెయిర్లు ఉంటాయి కదండి, ఏంటో అవి తీసి నేను తలకు వాడాను. దీన్ని కరివేపాకు కడిగి ఇందులో వేసాను, మళ్ళీ ఇదే కవర్లో వేసాను. ఉల్లిపోయింది. చుట్టూ వాడాను కానీ ఏదో తీసి. కరివేపాకు నేను దేన్ని వేస్ట్ చేయనండి. కరివేపాకు దూసేసి మనము ఏళ్ళు పడేస్తాం కదండి, అలా కదండి. మెంతులు, రైసు, తిప్పడము, ఒక కప్పు వాటర్లో వేసి ఈ ఏళ్ళు వేసి మరిగించుకుని అది చల్లారిన తర్వాత జుట్టుకి షాంపూ, మీరు ఏ షాంపూ వాడతా షాంపూ అందులో పిండుకుని జుట్టుకి రాసుకోండి. ఆ తర్వాత తలకు స్నానం చేసేయండి. ఓకేనండి. జుట్టు మంచిగా గ్రోత్ వస్తుంది. గ్రోత్ జుట్టు ఎదుగుతుంది. జుట్టు సెవెన్లు పగిలిపోయి ఉంటాయి కదండి, వాటిని నున్నగా స్టాప్గా చేస్తుంది. జుట్టు బాగా పెరుగుతుంది. అలాంటివన్నీ రాయండి, ఇంటిగా కూర్చున్నాడు. ఖాళీగా ఉంటారు కదండి, ఖాళీగా ఉన్న వాళ్ళు ఇలాంటివన్నీ రాయండి. కొత్తగా నుంచి కొనుక్కుని అందులో కలిపేసి అవన్నీ వాడి మీ జుట్టు పాడు చేసుకుని మీకు మళ్ళీ హెల్త్ ఇష్యూలు వచ్చేసి ఒకటి దగ్గర కొనుక్కొని ఎందుకండి, మనం ఇంట్లోనే రెడీ చేసుకుని అయ్యే రాయండి. ఈ నెల కాకపోతే వచ్చే నెల ఎదుగుతుంది, వచ్చే నెల కాకపోతే అలా వచ్చే నెల ఎదుగుతుంది. మనకి ఎదిగినట్టు అనిపించదు, ఎదుగుతుంది మన జుట్టు, నల్లబడుతుంది. ఓకేనండి. వైట్ హెయిర్ చిన్న వయసులోనే వైట్ హెయిర్ వచ్చాను. ఎందుకు వస్తుందో తెలుసండి, మనం ఎక్కువగా ఆయిల్ రాయి, నూనె అంటే చిరాకు. మా పిల్లకి కూడా నూనె ఎట్టినవ్వదు. అలాంటి ఉన్న వాళ్ళకి, సిరిస్ వేడి ఉన్న వాళ్ళకి, వేడి ఎక్కువగా ఉండి సిరిస్ వేడి ఉన్న వాళ్ళకి వైట్ హెయిర్ వచ్చేది. ఆ హెయిర్ రాకుండా ఉండాలంటే ఇలాంటివన్నీ రైట్ ఇంట్లో తయారు చేసుకుంటాం. నా వయసు అర్థమవుతుందని మీకు, నా మాటలో మీరు ఏమైనా ట్రై చేస్తున్నారా నేను చెప్పి వేస్ట్గా పోగుతున్నాను. అందుకే నేను ఎవరికి చెప్పనండి, నేను ట్రై చేస్తాను. నాకు ఒక్క వైట్ హెయిర్ కూడా ఉండదండి.
మా మమ్మ అందుకని ఇంకా చిన్నపిల్లలు ఉంటుంది. మా పిలిపిని వాళ్ళు మేము ఎప్పుడైనా మొన్న దగ్గరకు మా పిలిపిని నాతో మాట్లాడతారు, మా ఫ్రెండ్ నాతో మాట్లాడతారు. చిన్నగా మా మామ కంప్లైంట్ ఇచ్చింది, అది సగీర్ కళ్ళి వల్లి అంతే, ఇది మూసుకుని వచ్చేసింది. ఎప్పుడు చెప్పినా సగీర్ సగీర్ అని అంటారు. అదే తప్పు చేసిందండి. ఏం చేసిందంటే ఏసీలో రిమోట్ ఏసీ నేను పొద్దున్నే కట్టేసి వచ్చినప్పటికీ రిమోట్ పనిచేస్తుంది. మళ్ళీ అది ఏం చేసిందో తెలీదు, దాంట్లో రిమోట్ అయి తీసేసింది. ఏంటవి బ్యాటరీలు. మళ్ళీ మధ్యాహ్నం నేను వెళ్ళి ఓపెన్ చేసుకుందాం అన్నప్పటికీ అది పని చేయగలదు. ఏంటని ఓపెన్ చేసినప్పటికి బ్యాటరీలు లేవు. దాన్ని అడిగితే బ్యాటరీలు అయిపోయి పని చేస్తలేదు, బ్యాటరీలు తీసి పాడేసేసారు. అది నువ్వు ఎందుకు పాడేసేసావని నేను వెళ్ళి తెచ్చుకో అని అంది. నేను తెచ్చుకోవాలా అని అనేసి నేను అన్నాను. వెళ్ళి చెప్పు మా అమ్మకి అన్న. నేను ఫోటో పెట్టేసి చెప్పేసాను. మా మామ కేకేసిందని నీకు పెట్టేసి అది మాటకు ముందు దెబ్బలాడెట్టేస్తుంది నా మీద అని చెప్పింది. అది సగ్గీరు, దాన్ని ఏమన్నా పట్టించుకోకూడదు, సింగు సగ్గీరు అంత. అది తెచ్చిచ్చేసారండి మా బాబా మా మామ పట్టుకొచ్చేసారు. సాయంత్రం గొడవ మా మామకి చెప్తే మా మామ అడిగేసిందని, ఎందుకు పాడేస్తావు నువ్వు అని. అలా ఉంటుంది నాకు. అసలు ఊపాను, నా రూమ్లో ఏది పోయినా సరే ఊపాను. వెంటనే చెప్పేస్తా మా మామ ఏమన్నా తెచ్చిచ్చారు. చిన్నగా ఏది పోయినా కానీ గాలికి పెట్టాలి కంటే వేసుకోవాలి పెట్టాలి. మొన్న ఏసీ కడిగించింది, ముద్ర వద్దా అని అడుగుతాను నేను. నాకు ఎక్కువ ముద్ర వచ్చిందనుకో ఫోన్ కట్టాను. మా మామ పరిగెత్తుకుంటే చదివే ఫోన్ పని చేయకపోతే ఎందుకు కట్టేశాను అనేసి బాగాలేదా అంటే వచ్చేది. బాగుంటుందండి మా మామ జోక్. నాకు ఎక్కువ నిద్ర వచ్చేస్తే నేను ఫోన్ కట్టేసి పెట్టుకుంటాను. పిచ్చి ఇచ్చేస్తాను అట్లా. సోది ఎక్కువ ఎందుకు చెప్పానో తెలుసండి, ఈ ఏకారు ఎందుకు ఏగినప్పుడు చూపించేద్దామని. ఆ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటా లేదండి. చాలా బాధపడుతున్నానండి నేను. 18 మంది ఉన్నారండి నాకు సబ్స్క్రైబర్లు, 18 మంది. కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనండి. ప్లీజ్ అండి. నా వాయిస్ అర్థమవుతలేదండి, అంటే నాకు ఇయర్ ఫోన్స్ లేవు. ఈసారి నాకు తీసుకోవాలి. నేను బయటికి వెళ్ళనండి, అందుకనే ఎక్కువగా బయటికి వెళ్ళను. నేను అసలు ఏమి కొనండి. బయటికి వెళ్ళను. అది ప్రాబ్లం. నయండి ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, ఎందుకో అవి పని చేస్తలేదు. అవి మా ఆయన ఇక్కడ ఉండగా ఇచ్చారండి నాకు. అయిపోయి ఏమైందో తెలియదు. అండి నా చికెన్ పకోడీలు అయితే ఇవ్వండి. చికెన్ పకోడీ, రైస్, పప్పు, టమాటో. ఓకేనండి, పప్పు టమాటో. ఇప్పుడైతే టేస్ట్ చూద్దామండి. నాకే కదండి, నేనే వేసుకుంటాను అంటున్నాను కాబట్టి టేస్ట్ చూద్దామండి. ఇప్పుడైతే ఫస్ట్ చికెన్ పకోడీ.
చాలా బాగుందండి. జ్యూసీగా ఉందండి, ఎందుకంటే పెరిగేసాను కదండి. చాలా టేస్ట్గా ఉంది. ఓకేనండి. అలాగే పప్పు టమాటో. పప్పు టమాటో కూడా చాలా బాగుందండి, సూపర్గా ఉంది. చికెన్ ముక్క ఎట్టుకుని తిందాం. ఉల్లిపాయ కూడా పెట్టుకుందాం. చాలా బాగుందండి. ఓకే అండి, నాకులాగా మీరు కూడా ట్రై చేయండి. నేను చేసిన విధంలో మీకు ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఓకేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.